వర్షాకాలంలో ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద అనారోగ్యానికి కారణం కావచ్చు. కాబట్టి ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు పాటించండి. ఇచ్చిన నీటిని మాత్రమే తాగండి. ఈ కాలంలో టైఫాయిడ్, కలరా వంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. బయటి ఆహారాన్ని తగ్గించండి. ఎందుకంటే రోడ్ల పక్కన, బండ్లపైన అమ్మే ఆహార పదార్థాల్లో వైరస్లు, బ్యాక్టీరియాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దోమల నుండి రక్షించుకోండి. ఇంట్లో ఎక్కడైనా కూడా నీరు నిల్వ ఉంటుందా అని చూసుకోండి. ఎందుకంటే దోమలు ఎక్కువగా అక్కడే గుడ్లు పెట్టి వాటి సంతతిని వృద్ధి చేస్తాయి. కాబట్టి నీరు నిల్వ ఉండకుండా చూసుకుంటే దోమల నివారణ అనేది సగానికి సగం తగ్గిపోతుంది. అదేవిధంగా మస్కిటో నెట్స్ని వాడడం, ఇవన్నీ పాటిస్తే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నుండి మనకు రక్షణ లభిస్తుంది. తడి బట్టలను వెంటనే మార్చండి. ఎక్కువసేపు తడి బట్టలతో ఉంటే జలుబు, చర్మ సమస్యలు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి. విటమిన్ సి ఎక్కువగా ఉండే పదార్థాలు, పండ్లు, కూరగాయలు, వేడి సూపులు, శరీరానికి తగినంత నీరు తీసుకోవడం వల్ల శరీరం చాలా దృఢంగా ఉంటుంది. ఈ 5 జాగ్రత్తలను పాటిస్తే వర్షాకాలంలో మీరు, మీ కుటుంబం జాగ్రత్తగా, ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులలో ఎవరైతే ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారో వారికి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.